మా ఊరి ముచ్చట్లు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి మన మంగళగిరిలో ఉన్న ఒక హిస్టారికల్ వీడియో అండి. హిస్టారికల్ ప్లేస్ గురించి అయితే మనం చెప్పుకుందాం. అలాగే చూసుకుంటే మనం స్ట్రైట్గా వెళ్తే మనకి పానకాల స్వామి టెంపుల్కి రోడ్డు మార్గంలో అయితే వెళ్ళొచ్చండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే అన్నమాట మన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది కూడా ఈ గోపురం కూడా చాలా ఎత్తైన గోపురం అండి మన ఆంధ్రాలోనే. అలాగే ఎత్తైన గోపురంలో ఇది కూడా ఒకటండి. ఇలాగే మనం రైట్ సైడ్ చూసుకుంటే మనకి ముందుగా కనిపించేది పెద్ద రథం అన్నమాట. దాని పక్కనే మనం ఈ ఆర్చి ద్వారంలోంచి లోపలికి వెళ్తే మెట్ల మార్గంలో అయితే పానకాల స్వామి వారి టెంపుల్ని అయితే చేరుకోవచ్చండి. అలాగే చూసుకుంటే మనకి చిన్న రథం కూడా ఉంది. ఇది దాని బ్యాక్ సైడే మనకి శివాలయం అండి. చూస్తున్నారు కదా, ఇటువైపు అయితే లక్ష్మీ నరసింహస్వామి సదనం అంటే రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి టెంపుల్ని దర్శించడానికి వచ్చిన భక్తుల కోసం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగే మనం మెయిన్ రోడ్లోకి అయితే వెళ్తున్నామండి. ఎందుకు ఏంటి అంటే ఈ మెయిన్ రోడ్లో నుంచి రైట్ సైడ్ అయితే మనం తిరగాలండి. ఇది మొత్తం మన మంగళగిరి మెయిన్ రోడ్ అన్నమాట. మెయిన్ రోడ్లోంచి రైట్ సైడ్ తీసుకుంటే మనం వెళ్ళబోయి వచ్చేసి పెద్ద కోనేరు. మంగళగిరి పెద్ద కోనేరు అంటే తెలుసు కదండి, ఎంత చరిత్ర కలిగిన కోనేరు. అది చాలా పురాతనమైన కోనేరు అన్నమాట. అప్పట్లో రూల్ చేసిన శ్రీకృష్ణదేవరాయలు 1558లో అయితే దాన్ని నిర్మించారనమాట, 1/2 ఎకరం వైశాల్యంలో. అలాగే చూసుకుంటే ఇదిగోండి, మనం స్ట్రైట్గా రాగానే ఆ రోడ్లో నుంచి పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఈ కోనేరు అయితే ఉండిద్దండి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి తూర్పు ముఖంగా అయితే ఈ కోనేరు ఉండిద్ది అన్నమాట. అలాగే చూసుకుంటే మనకి 1830లో ఒకసారి వాటర్ లెవెల్ అయితే తగ్గడం జరిగిందండి. ఆ టైంలో మనకి 9000 గన్స్, 49 బుల్లెట్స్ అయితే మనకి దీనిలో లభ్యమైనాయండి. మళ్ళా చూసుకుంటే మనకి అప్పట్లో చూశారు కదండి, ఎంత లోతు, 120 అడుగుల లోతండి కోనేరు మొత్తం అయితే. చూస్తున్నారు కదా, ఇరుపక్కల మనకైతే మెట్లు ఉంటాయన్నమాట మొత్తం దిగడానికి. దీనైతే అప్పట్లో ఉన్న NGO సంస్థ ఆధ్వర్యంలో అయితే మనకి పనులు చేపట్టారన్నమాట. అప్పట్లో రీబిల్డ్ చేద్దామని అయితే. దాని తర్వాత అది చేయలేక మధ్యలోనే ఆపేశారండి. చాలా వాటర్ ఉండడం వల్ల అయితే, చాలా ఎక్కువ లెవెల్లో వాటర్ ఉండడం వల్ల అయితే. అలాగే చూసుకుంటే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపించేదాకైతే అప్పట్లో ఉన్న ప్రభుత్వం అయితే నీళ్లు తీసే పనులు అయితే చేపట్టింది. అప్పుడు దాకా అయితే సగం వరకు అయితే నీళ్లు తొలగించే పనులు అయితే జరిగినాయి అన్నమాట. దాని తర్వాత ఆపేశారు. దాని తర్వాత మళ్ళా 2024 డిసెంబర్లో అయితే దీని పనులు మళ్ళా మొదలుపెట్టారని రీబిల్డ్ చేయడానికైతే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పటికైతే రీబిల్డ్ వర్క్స్ జరుగుతున్నాయండి. ఇది వచ్చేసి నేను 2025లో 26వ తారీఖు అయితే నేను తీస్తున్నాను అనమాట ఈ వీడియో. చూస్తున్నారు కదా, దీని రీబిల్డ్ అయితే చేస్తున్నారనమాట. అలాగే చూసుకుంటే అప్పట్లో మనకి అంటే ఎన్నిసార్లు నీళ్లు తోడినా కానీ ఇంకా వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. అది లోపల పక్కన సైడ్లు నుంచి జలధార అలాగే రావడం అయితే ఆగలేదన్నమాట. దాన్ని అయితే మళ్ళా మనకి మోటార్స్ పెట్టి లాగుతానే మనకి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా, ప్రజెంట్ అప్డేట్ అయితే ఇక్కడ ఇది అన్నమాట. అలాగే దీన్ని ఎందుకు రీబిల్డ్ ఏంది అనేది అయితే చూస్తున్నారు కదా, మన ఆంజనేయ స్వామి టెంపుల్ని మళ్ళా, అంత చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి టెంపుల్ని మళ్ళా మనం దర్శనం చేసుకోవాలి, మన టెంపుల్కి వచ్చే భక్తులకి అందుబాటులో ఉంచాలని అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మళ్ళా పనులు చేపట్టి చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే అన్నమాట ప్రజెంట్ ఇక్కడ అప్డేటు మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఎలాగా వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే మన ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. మనం కొంచెం బ్యాక్ సైడ్కి వచ్చి చూస్తున్నామండి. అలాగే చూసుకుంటే మనం ఇక్కడ నుంచి కోనేరు మొత్తం అయితే క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అలాగే చూశారు కదండి ఎంత లోతు ఉందో. ఇదిగోండి, మన
టెంపుల్ ముందైతే ధ్వజస్తంభం ఉంది చూసారు కదా, ఇప్పుడు కూడా ధ్వజస్తంభం అయితే అలాగే ఉందండి. అసలు కొంచెం కూడా 60-70 సంవత్సరాలు నీళ్ళల్లోనే ఉందన్నమాట. మనకు అప్పుడు దాకా కూడా పైన కనిపించలేదండి ఆ టెంపుల్ అనేది. అన్ని సంవత్సరాలు వాటర్లో ఉన్నా కానీ చెక్కు చెదరలేదండి. టెంపుల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే చూసుకుంటే మనకి రెండు శివలింగాలకి నీళ్ళాభిషేకం జరుగుతూనే ఉండిద్దండి. చూసారు కదా, ఇది ఫ్రెండ్స్ మన కోనేరి వీడియో అయితే. ఎక్కడన్నా తప్పుగా అనిపిస్తే సారీ ఫ్రెండ్స్. ఇది చూసారు కదా, వాటర్ మొత్తం అయితే ఇటువైపు కాలువలోకి అయితే మళ్ళిస్తున్నారండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్లో అయితే చెక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.